పడాలి. ఆ శిక్ష పడితేనే వాడు మార్పు చెందుతాడు. సొసైటీలో కూడా ఒక భయం, అరే తప్పు చేస్తే శిక్ష పడుతుంది కాబట్టి తప్పు చేయకూడదు అనేది మన యొక్క విధి విధానం, అంటే చట్టం. అయితే రిఫార్మేట్ చేసి రిహాబిలేట్ చేసి వాడిని మళ్ళీ సొసైటీకి యూజ్ఫుల్ చేసి సోషల్ బీయింగ్గా అభివృద్ధిలో భాగంగా వాడిని చేయాలనేది మరొక సిద్ధాంతం. దాంట్లో భాగంగానే ది ప్రొహిబిషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ అనేది వచ్చింది. అయితే ఈ మధ్య మర్డర్ కేసులు, లేకపోతే డెత్ పెనాల్టీ, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడిన కేసుల్లో ఈ పిఓ యాక్ట్ అప్లై చేయడం లేదు. వాడు కూడా మనిషే కదా, వాడిని రిఫార్మ్ చేసి రీహాబిలేట్ చేసి వాడిని మళ్ళీ సొసైటీ డెవలప్మెంట్ కోసం వాడికి మరి చూడాలి కదా అని అడుగుతున్నారు. అసలు పిఓ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వెదర్ దట్ పర్టికులర్ పర్సన్ కెన్ బి రిఫార్మ్డ్ ఆర్ నాట్. ఎటువంటి కేసుల్లో వాడిని రిఫార్మ్ చేసేదానికి మన సిస్టమ్ ఒప్పుకుంటుందంటే అప్ టు 7 years 7 years పనిష్మెంట్ వరకు ఉన్న కేసుల్లో, ముఖ్యంగా 3 years ఒకటి, 7 years ఒకటి. కొన్ని ఏమో వాటిలో ఏమో కంపల్సరీ రిఫార్మ్ అండ్ పిఓ యాక్ట్ యొక్క బెనిఫిట్ వాడికి ఇచ్చేదానికే కాన్సెప్ట్లో వెళ్ళాలి. అదర్వైజ్ అన్ని జైల్స్ నిండిపోతాయి. ప్లస్ వాడు కొంతకాలం జైల్లో ఉండొచ్చినంత మాత్రాన వాడు మారిపోతాడనే నమ్మకం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రొబిషన్ పీరియడ్లో రిఫార్మ్ చేసే ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళ వల్ల వీళ్ళు రిఫార్మ్ అయిపోతే సిస్టమ్ బాగుంటుందని కంపల్సరీ చేశారు అప్ టు 7 years పనిష్మెంట్ ఉన్న కేసుల్లో. కాబట్టి యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్గా అబోవ్ 7 years పనిష్మెంట్ ఉన్న కేసులు, అంటే డెత్ పెనాల్టీ కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ మోర్ దాన్ 7 years పనిష్మెంట్ ఉన్న కేసులో ఎవరు కూడా పిఓ యాక్ట్ని అప్లై చేయండి అని యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్గా అడిగేదానికి లేదు. బట్ ఎక్సెప్షన్ సర్కమ్స్టాన్సెస్లో కొంతమంది జడ్జెస్ దే ఎక్సర్సైజ్ సమ్ జ్యుడిషియల్ పవర్ ఈవెన్ దో పనిష్మెంట్ ఈజ్ మోర్ దాన్ 7 years. బట్ ఈ పర్టికులర్ కేసులో కానీ లేకపోతే చాలా కేసులో కానీ అసలు ఒక కరుడుగట్టిన టెర్రరిస్టు ఒక పెద్ద నేరం చేసి డెత్ పెనాల్టీ లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డవాడు వాడు మారతాడని కానీ మారేదానికి అవకాశం ఉన్నట్టు కానీ ఎక్కడ మనం చదవలేదు, వినలేదు. అదే ఇక్కడ ఒకటి ఉంది, డెత్ పెనాల్టీ కనుక ఇస్తే దట్ మస్ట్ బి కన్ఫర్మ్డ్ బై హైకోర్టు. ఇక్కడే కాంట్రవర్సీ అంతా. ఇప్పుడు డెత్ పెనాల్టీ ఇచ్చారు, మరి నెక్స్ట్ కోర్స్ ఏంటి? పిఓ యాక్ట్ ఈజ్ నాట్ అప్లికబుల్, వాడిని వెంటనే ఉరిదీయాలి అని కొంతమంది అడుగుతుంటారు. కనీసం అప్పీల్ టైం అయిపోయిన తర్వాత అయినా ఉరిదీయండి అని. కానీ ఒక డిస్ట్రిక్ట్ జడ్జో లేకపోతే ఎవరైతే జడ్జి డెత్ పెనాల్టీ ఇస్తాడో, లైఫ్ ఇంప్రిజన్మెంట్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. డెత్ పెనాల్టీ ఇస్తే ఖచ్చితంగా ఒక లెటర్ రాసి అదే అఫిషియల్గా ఆ రికార్డ్ అంతా హైకోర్టుకి పంపించాలి. హైకోర్టు కన్ఫర్మ్ చేస్తేనే వాడికి డెత్ పెనాల్టీ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇటు హైకోర్టుకి లెటరు రికార్డ్ అంతా పంపించడం అనేది ఒక ప్రొసీజర్ అయితే, డెత్ పెనాల్టీ వేయడంతో లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేయడంతో వాడు బయట కనుకుంటే, ఇప్పుడు ఈ కేసులో ఒకరిద్దరు లోపల ఉన్నారు, మిగతా వాళ్ళు బయట ఉన్నారు, వీళ్ళందరినీ మళ్ళీ కోర్టుకి తీసుకొచ్చి జైలుకి పంపించేస్తారు. తర్వాత వాళ్ళకి బెయిల్ ఇచ్చేదానికి లేదు. ఒకసారి కనుక డెత్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇస్తే అధికారం ఉన్నా కానీ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్గా హాఫ్ ఆఫ్ ద పనిష్మెంట్, లేదా కొంతమంది 5 years అని కొంతమంది 7 years అని పీరియడ్ ఈ లోపల కనుక తీర్పు రాకపోతే వాడిని జైల్లో ఉంచి తర్వాతే వాడిని రిలీజ్ చేయాలి బెయిల్ మీద. తర్వాత ఈ లోపల కేసు జరిగి వాడు కనుక కొట్టేస్తే కొట్టేయచ్చు, లేకపోతే కన్ఫర్మ్ చేస్తే చేయొచ్చు. ఇది ఒక ప్రాసెస్. ఈ లోపలే వాళ్ళు అప్పీల్ వేశారనుకోండి, సపోజ్ ముద్దాయి డెత్ పెనాల్టీ ఇచ్చారు, వాడు అప్పీల్ వేస్తే ఈ అప్పీల్ వచ్చేసింది కదా కోర్టు ముందరగా. ఇక్కడ జడ్జి గారు కూడా ఒక లెటర్ రాశాడు, వీడికి డెత్ పెనాల్టీ వేసాం కన్ఫర్మ్ చేయమని. అన్నీ మెర్జ్ చేసేస్తారు. ఫైనల్ హీరింగ్ చేసిన తర్వాత అది కన్ఫర్మ్ చేయటమా లేకపోతే వదిలేయటమా. మరి వాడు బెయిల్ మీద పెరోల్ మీద వచ్చేదానికి అవకాశం ఉందంటే లేదు. జనరల్గా పెరోల్ మీద ఇచ్చేవాళ్ళు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉన్న వాళ్ళకి కావాలంటే పెరోల్ మీద ఇస్తారు, కానీ డెత్ పెనాల్టీ ఉన్నప్పుడు పెరోల్ మీద కూడా అతి తక్కువ కేసుల్లో ఎక్సర్సైజ్ చేస్తారు.
ఇది ప్రొసీజర్. అందువల్ల ఒక పనిష్మెంట్ ఇచ్చే ముందల పిఓ గారి యొక్క రిపోర్ట్ తీసుకురాలేదే కాబట్టి ఆ తీర్పు తప్పు అని చాలామంది వాదిస్తున్నారు. ఖచ్చితంగా ఆ వాదనలన్నీ తప్పండి. ఈ ఛానల్స్లో ఎవరెవరు ఏం చెప్తున్నారో వాటన్నిటి కూడా వాళ్ళకి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, పిఓ యాక్ట్లో మినిమం పనిష్మెంట్ అనేది 7 years లోపల ఉంటేనే పిఓ యాక్ట్ అప్లికబిలిటీ. అప్పుడే వాడి యాంటీసిడెంట్స్ అవన్నీ తెప్పించుకొని చేయాలి. అయితే ఇంకోటి ఉంది. ఇప్పుడు మరి జడ్జి గారికి అక్కడ ఒక డిస్కషన్ ఉంది. డెత్ పెనాల్టీనా ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంటా? రెండింటికి ఫైన్ మటుకు కంపల్సరీ అండి. అండ్ ఫైన్, డెత్ పెనాల్టీ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్. సో డెత్ పెనాల్టీ వేసినా, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసినా ఫైన్ అయితే వేయాలి. ఇక్కడ ఫైన్ ఎంత, డెత్ వేయాలా లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేయాలా అనే డిస్కషన్ వచ్చినప్పుడు, అపార్ట్ ఫ్రమ్ కేస్ రికార్డ్స్ అన్నితో పాటు అది హీనియస్ట్ ఆఫ్ హీనియస్ క్రైమ్ కాదా అవునా, ఎందుకంటే డెత్ పెనాల్టీ ఇవ్వాలంటే అవన్నీ చూడాలి. వాటితో పాటు ముద్దాయి యొక్క యాంటిసిడెంట్స్, ఇంతకుముందు ఏమైనా నేరాలు చేశాడా, ఈ పర్టికులర్ కేసులో వాడి రోల్ ఏంటి, వాడి ఆబ్జెక్ట్ ఏంటి, పర్పస్ ఏంటి, వీడికి డెత్ వేయాలా లైఫ్ వేయాలా, నాట్ ప్రొవిషన్ మీద రిలీజ్ చేయడానికి కాదండి, పిఓ యాక్ట్ అప్లికబిలిటీ ఉందా లేదని చెప్పేదానికి కాదు. దీని వరకు వాడి యొక్క యాంటిసిడెంట్స్ అవన్నీ జడ్జి గారు ప్రొవిషన్ ఆఫీసర్స్ ద్వారా చెప్పించుకుంటాడు. సార్ ఓపెన్ చేయాలంటే ఏం లేదండి, జైల్లో ఉంటాడు, పోలీస్ కంట్రోల్ అంటే జైలు మాన్యువల్ ప్రకారం జైలు అథారిటీస్ కంట్రోల్లోనే ఉంటాడు. బట్ నార్మల్ లైఫ్ వాడు గడుపుతుంటాడు. వాడికి ఎందుకు అవకాశం ఇస్తున్నారంటే, జైల్లో వెళ్ళే వాళ్ళు ఎక్కువగా హార్డ్ అండ్ క్రిమినల్స్ ఉంటారు. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వీడు కూడా అలా తయారైపోతాడేమో. సో వీడిని సగ్రిగేట్ చేసి, వీడు కనుక చిన్న పనిష్మెంట్ చేస్తే, సపోజ్ 100 రూపాయలు దొంగలిచ్చాడు, పాల కోసం ఏమైనా కొట్టాడు, బిడ్డ పాల కోసం దొంగతనం చేశాడు, ఇటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి హార్డ్ అండ్ క్రిమినల్గా జైల్లో పెట్టేసేస్తే, అక్కడ కొంతమంది హార్డ్ అండ్ క్రిమినల్స్తో పాటు మీరు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఏం జరిగింది, ఇవన్నీ ఈ సిస్టంలో వాడు తెలుసుకుంటాడు. వాళ్ళకి జరిగే మర్యాదలు, ఇది జైల్లో నేరస్తుడుగా ఉండి కూడా ఒక రాజ్యాన్ని అక్కడ సృష్టించుకొని వాడు వెళ్తూ ఉంటాడు. బయట ఎన్ని చూస్తుంటాడు, ఇది చూసి ఇలాగ అయితే బాగుండా అని అనుకుంటారేమోనని. అట్లా కాకుండా వాడిని చేసేస్తారు. అంటే ఇప్పుడు కొన్ని పెట్రోల్ బంకులు నడుపుతున్నారు, కొన్ని జైళ్ళలో అయితే బిస్కెట్లు తయారు చేయించడం, కొన్ని అటువంటి అన్నీ చేపించి వాళ్ళందరి చేత వాళ్ళు దగ్గర ఉన్న స్కిల్స్ని డెవలప్ చేయటం. సో దీంట్లో కూడా జైలు అథారిటీస్కి డిస్క్రిప్షన్ ఉంటుంది ఎవరు ఏంటని. ఇప్పుడు అప్పుడప్పుడు తప్పిపోతుంటారు, పర్టికులర్లీ లేడీస్ ఉంటారు కొంతమంది. ఈరోజు కూడా ఒక చిన్న ఇష్యూలో ఆమె ఉత్తమ్ రెడ్డి గారి భార్యకి నేను ఒక లెటర్ రాశాను. ఒక చిన్నవి అన్నమాట. ఏంటంటే ఆమె మొన్న ఒక ఉమెన్స్ మీటింగ్లో ఒక మెయిల్ అడ్రస్ ఇచ్చింది. అదే వెరీ ఫెంటాస్టిక్ ఎమ్మెల్యే అండి, చాలా మంచి ఆమె. ఓపెన్గా ఫోన్ నెంబరు, తన మెయిల్ అడ్రస్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. నేను అది తీసుకొని ఒక చిన్న ఈనాడులో పద్మావతి గారు ఈనాడులో ఒక చిన్న ఇష్యూ చూశాను. ఏంటంటే బిడ్డకు జన్మనిచ్చింది ఒక ఆమె. జన్మనిచ్చిన తర్వాతనే చెస్ట్కి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఆమె తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ హాస్పిటల్ రూల్స్ ప్రకారం బిడ్డ అక్కడ ఉండడానికి లేదు ఆమెతోటి. సో ఈ పాపను ఏం చేశారు, ఉస్మానియా హాస్పిటల్లోనే బయట రోడ్డు మీద ఆ పాపను పెట్టుకొని ఒక ఇద్దరు ఆ పాపతోటి ఆ పిల్ల ఏడిచినప్పుడల్లా లోపలికి తీసుకుపోవటం, తల్లిపాలు ఇవ్వటం, తీసుకురావటం. ఇది ఎంత ఇన్హ్యూమన్. సో నేను ఒక లెటర్ రాసి రిక్వెస్ట్ చేస్తే ఆమె ఇప్పుడు అడిగింది, మళ్ళీ మెసేజ్ పెట్టింది. అదే చెప్పొచ్చు చెప్పకూడదో నాకు తెలియదు, కానీ అసలు అంటే మంచి విషయం కాబట్టి. సో ఆమె ఏం చెప్పిందంటే, ఎక్కడెక్కడ తెలంగాణలో చిన్న రూల్స్, వాటి వల్ల పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే పబ్లిక్ వ్యవస్థలో ఎక్కడైనా కానీ ఇబ్బంది ఉంటే, ఆ రూల్స్ కనుక నాకు కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీద ఖచ్చితంగా అమెండ్మెంట్ చేసేసి అక్కడ కొంచెం లిబర్టీ పెట్టేసి చేస్తే బాగుంటుంది, అది నేను చేసిస్తానండి అని ఆమె నాతో అనింది. సో దానికి సంబంధించి ఏం చేశాను, సరేనమ్మా మీరు ప్రస్తుతానికైతే ఈ పర్టికులర్ కేసులో ఏం చేయాలో న్యాయం చేయండి, నేను మొత్తం స్టడీ చేసి ఎక్కడెక్కడ లాలో కొన్ని రూల్స్ వల్ల జస్టిస్ అనేది జరగటం లేదు, ప్రతివాడు రెడ్రెస్ల కోసం కోర్టుకు వెళ్ళటం, లిటిగేషను, వ్యవహారం
బికాజ్ గవర్నమెంట్ ఈజ్ ద 60% లిటిగేషన్ గవర్నమెంట్తోనే ఉంది. సో ఆ గవర్నమెంట్ కనుక కొన్ని రూల్స్ అడాప్ట్ చేసి లేకపోతే అమెండ్ చేస్తే ఈ లిటిగేషన్ పక్కకి వెళ్ళిపోతుంది. సో అది చెప్తూ ఇంకోటి కూడా చెప్పాను. సో ఈ పర్టికులర్ రూల్ ఇక్కడ పేషెంట్తో పాటు ఎవరు ఉండకూడదు ఐసీయూలో అని పెట్టడం కానీ, లేకపోతే ఐసీయూలో లేకపోయినా కానీ కొన్ని వ్యాధులు ఉన్నప్పుడు ఎవరు ఉండకూడదు అనే దానికి అంటుకుంటాయని కాదు, కానీ అక్కడ పిల్లలు ఎత్తుకుపోతున్నారు కొన్ని హాస్పిటల్స్లో. అదొక సెక్యూరిటీ కదా, ప్రొటెక్షన్ కావాలి కదా. అందువల్ల అదొకటి. ఇప్పుడు కరోనా తర్వాత నో వన్ ఈజ్ సేఫ్, నో వన్ ఈజ్ ప్రొటెక్టెడ్, నో వన్ ఈజ్ హ్యాపీ అనే ఒక సిస్టమ్ వచ్చింది. అన్లెస్ అండ్ అంటిల్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ, ఎవ్రీ వన్ ఈజ్ ప్రొటెక్టెడ్, ఎవ్రీ వన్ ఈజ్ సేఫ్. సో ఈ సిస్టమ్ వల్ల కొన్ని హాస్పిటల్స్లో కానీ కొన్ని వస్తున్నాయి. అట్లా జైల్లోకి కూడా వచ్చిన నేరస్తులు కొన్ని సందర్భాల్లో వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, బట్ ఇక కొన్ని సర్కమ్స్టాన్సెస్లో ఒక చిన్న నేరం చేస్తారు. వాళ్ళని తీసుకుపోయి హార్డ్ అండ్ క్రైమ్తో చేయకుండా సెగ్రిగేట్ చేసి పెట్టే సిస్టమ్ లేదు. రాజ్యాంగం డిబేట్ జరిగేటప్పుడు అంబేద్కర్ గారిని ఒక 2 క్వశ్చన్లు అడిగారు. ఏమండి, ఇప్పుడు ఒక నేరం చేశాడు, వాడికి శిక్ష పడాలి, అంతేగాని మీరు ఒక విధంగా చెప్పాలని ఇంకొంత ఎలాబరేట్ చెప్పాలంటే నేర వ్యవస్థలో సిఆర్పిసిలో అంటే పాతది కానీ కొత్తది కానీ బిఎన్ఎస్ యాక్ట్లో కానీ 4 రకాలైనటువంటి ప్రొసీజర్లు ఉన్నాయి. బిలో ఓన్లీ ఫైన్ వేసే కేసుల్లో ముద్దాయిని కోర్టుకు కూడా పిలవరండి, సమ్మన్స్ ప్రొసీజర్ అంటారు. నువ్వు పలానా డ్రైవ్ చేసేటప్పుడు ఈ నేరం చేసావు, నువ్వు నేరం చేయకపోతే నేరం చేయలేదని నువ్వు కోర్టుకు వచ్చి వాదించుకో. ఒకవేళ నేరం చేసినట్టు నువ్వు ఒప్పుకునే పనైతే ఈ సమ్మన్ తీసుకొచ్చిన వ్యక్తికి 200 రూపాయలు ఫైన్ కడితే నీ కేసు అయిపోయింది. ఇటువంటి కేసుల్లో సో 200 రూపీస్ కట్టేస్తే సరిపోద్ది. కానీ 200 రూపీస్ కట్టలేదనుకో, నువ్వు కోర్టుకు వెళ్ళి వాదిస్తే నేరం జరిగిందని రుజువు అయితే నీకు శిక్ష వేయాలి. సో ఒక వారం రోజులు వేస్తారు. ఈ వారం రోజుల్లో వీడిని తీసుకెళ్ళి హార్ట్ అండ్ క్రిమినల్తో వేస్తే, సో ఇదొకటి. రెండోది అప్ టు 2 years పనిష్మెంట్ ఉన్నది, అది సమ్మరీ ప్రొసీజర్ అంటారు. మూడోది వారెంట్ ప్రొసీజర్, అబౌవ్ 2 years, అప్ టు 3 years, 7 అట్లా. నాలుగోది సెషన్స్ ప్రొసీజర్. ఇట్లా 4 ప్రొసీజర్లు ఎందుకు పెట్టారు అనే విషయాన్ని చర్చ వచ్చింది రాజ్యాంగ డిబేట్స్లో. వచ్చినప్పుడు ఆయన సరైన సమాధానం చెప్పారు. అంటే ఈయన కానీ ఇంకోరు కానీ ఎవరైనా కానీ ఏమని చెప్పారంటే, మన దేశంలో ప్రజలు పేదవాళ్ళు, గవర్నమెంట్ దగ్గర అంత డబ్బు లేదు, ప్రతి కేసుకు కూడా ఒకే ప్రొసీజర్ పెట్టి మంచి స్ట్రిక్ట్ స్ట్రాంగ్ ప్రొటెక్టెడ్ ప్రొసీజర్ పెట్టి తీర్పులు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి పెద్ద పెద్ద కేసుల్లో సెషన్స్ ప్రొసీజర్ అంటే జిల్లా జడ్జి క్యాడర్లో ఉండే జడ్జి దగ్గర సెషన్స్ కోర్టులో జరగాలి. వారెంట్ ప్రొసీజర్ అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టులో జరగాలి. సమ్మరీ ప్రొసీజర్ అంటే సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కూడా చేయొచ్చు. అంటే వ్యవస్థలో ఖర్చు తక్కువ, త్వరితగతిన న్యాయం. అందుకు 4 ప్రొసీజర్లు పెట్టడం జరిగింది. ఇట్లనే ఈ జైలు వ్యవస్థలో కూడా తప్పులు చేసిన వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళు చేసిన నేరము దానికి ఇచ్చిన పనిష్మెంట్ బట్టి కొన్ని సందర్భాల్లో ఓపెన్ జైల్లో పెడతారు. అలా చేస్తారు.